హలో, అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే ప్రస్తుతం బాపట్ల జిల్లాకు చెందినటువంటి 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ చాలా బలహీనంగా ఉందనే వార్తలు రోజు రోజుకి సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా శాటిలైట్ ఛానల్స్లో కూడా బలంగా వినిపిస్తున్నటువంటి మాటలన్నమాట. సో ఇప్పుడు మొదటిది పర్చూరు నియోజకవర్గం. ఇక్కడ ఇన్ఛార్జి పూర్తి స్థాయిలో కనుమరుగైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఏలూరు సాంబశివరావు గారు ఎమ్మెల్యేగా పార్టీ తరపు నుంచి అంటే తెలుగుదేశం పార్టీ నుంచి 3వ కూడా అక్కడ గెలుపొందడం జరిగింది. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆనవాళ్ళు కూడా కనిపించే పరిస్థితి లేదు. సో అదేవిధంగా అద్దంకి నియోజకవర్గం కూడా సేమ్ ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి పలు పార్టీల నుంచి గెలిచినప్పుడు కూడా ప్రస్తుతం ఇక్కడ రవికుమార్ గారు కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఈయన 4వ అద్దంకి నుంచి గెలిచారు. సో ఇప్పుడు ఇక్కడ పరిస్థితి కూడా వైఎస్ఆర్సీపీ అంతంత మాత్రంగానే ఉంది. ఇక్కడ ఆయన అందుబాటులో లేరు అనిమిరెడ్డి గారు. సో ఆయన సోదరుడు అందుబాటులో ఉన్నారనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బలహీన పడుతుందనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఏం అవసరం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఇక్కడ కొత్త వ్యక్తులు వస్తున్నారా లేకపోతే లేదా అనేది ప్రతిరోజు సోషల్ మీడియాలో రకరకాలుగా కోడైకి వస్తాం పరిస్థితుల్లో నేను. సో మరి ఇలాంటప్పుడు ఇక్కడ ఒక కొత్త నియోజకవర్గాలు సడలింపు జరిగినప్పటికి కూడా ఉన్నటువంటి వాళ్ళని స్థానికంగా ఉంచాలి కదా. వారి మీద ప్రెజర్ అనేది లేకుండా వారిని పార్టీ పటిష్టంగా బలానికి ఉపయోగించకుండా ఆ ప్లేస్ను ఖాళీగా వదిలిపెట్టడం వల్ల పార్టీ కేడర్ అనేది దెబ్బతినిపోతుంది. అక్కడ ఉన్నటువంటి నాయకత్వాలు కనుమరుగవుతాయి. నెక్స్ట్ మరలా ఎన్నికల సమయానికి పుంజుకోవాలంటే చాలా కష్టమయ్యే పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో అద్దంకి పర్చూరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ జనాంగం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా బాగా వెనకబడిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క కూటమి దాడులు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, వారి స్పీడ్ అనేది వైఎస్ఆర్సీపీ మీద బాగా చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని కనీసం దగ్గరుండి వాడికి సపోర్ట్ ఇచ్చే విధంగా అయినా కూడా ఉండాలి. అంటే అధికారంలో లేకపోవచ్చు, కానీ ఒక నాయకుడు అనేది మోరల్ సపోర్ట్ అనేది ఎంతైనా అవసరం కదా. సో అలాంటి పరిస్థితి కూడా లేని పరిస్థితి ఈ 2 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ ప్రజలు జరుగుతున్నటువంటి పరిస్థితులు అనమాట. సో ఇలాంటప్పుడు మరి ఒక కొత్త నాయకత్వాన్ని తీసుకురావడానికి వైఎస్ఆర్సీపీ తెర వెనక అయితే పావులు కదుపుతూ ఉంది, కానీ ఇంతవరకు అఫీషియల్గా మాత్రం ప్రకటించలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కేడర్ దెబ్బతింటుందా లేదా కొత్త వ్యక్తులకు ఇచ్చేసి మరలా ఆ ప్రాంతాల్లో పునర్జీవం పోస్తారనేది వెయిట్ చేయాల్సిన పరిస్థితి.